భూమి మీద భూమి మన గుడారమైన ఈ నివాసమును శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇప్పుడు పరలోకానికి పోవడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే అక్కడ నిత్యమైన టెబర్నకల్ ఉంది, అక్కడికి పోదాం, అక్కడ బ్రతుకుదాం అని అంటున్నావు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే ఇటర్నల్ ఇన్ ద ఎక్కడ ఉందండి? ఇటర్నల్ లైఫ్ అనే పదం ఎక్కడ ఉంది? ఇటర్నల్ లైఫ్ అని ఒక పదం, లైఫ్ అని ఒక పదం ఉంటుంది అందులో. ఇంగ్లీష్లో ఎక్కడ ఉంది? సర్చ్ ఫర్ మీ. లైఫ్ అనే పదం. యా, దట్స్ లైఫ్. ఐ నీడ్ దట్ లైఫ్. ఎక్కడ? వర్స్ 4. yes, that mortality might be swallowed up of లైఫ్ చేత ఈ బాడీ నింపబడడం, మృంగివేయబడడం, దోచుకోవడం. మళ్ళీ వినండి, లైఫ్ జీవము, ఆ జీవం చేత అది ఆ ఇటర్నల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ జీవం చేత ఈ బాడీని మింగేస్తుంది. ఈ బాడీని మింగేస్తే ఈ బాడీ చచ్చిపోతుందా? ఈ బాడీ ఏమైనా తీసేస్తారా? లేకపోతే ఈ బాడీకి ఏమైనా అవుతుందా? నో 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 అసలు ఏమీ కాదు. ఆ లైఫ్ అనేది ఇందులోకి చుచ్చుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు జాన్ చాప్టర్ 17 verse 2 చదువుదాం. ఇప్పుడు అక్కడ యేసుప్రభు వారు వాళ్ళు ఏమని verse 1 and 2 చదువుదాం. అసలు ఎలా జరుగుతుంది? అసలు ఇటర్నల్ లైఫ్, ఒక్క క్వశ్చన్, అసలు ఇటర్నల్ లైఫ్ అంటే ఎక్కడ ఉంటుంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. భోజనాల? ఇటర్నల్ లైఫ్ అనేది హెవెన్లోనే ఉంటుంది కదా, అది భూమి మీదకి రావాలి కదా. వచ్చిందా రాలేదా చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి, ఓకే, దానికన్నా ముందు జాన్ చాప్టర్ 1 verse 14 చదువుదాం. ఓకే, ఆ టిఎల్వి ఇవ్వండి నాకు, ట్రీ ఆఫ్ లైఫ్ ట్రాన్స్లేషన్ ఇవ్వండి నాకు. నౌ సి, అసలు దేవుడు ఎక్కడున్నాడో చూద్దాం. ఇప్పుడు దాకా ఎక్కడో డార్క్లో ఉన్నాడు కదా, ఇప్పుడు చూద్దాం ఎక్కడ కనపడతాడు. ఆ వాక్యం శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలమ్మా, ఓకే, కంటిన్యూ చదవం. ఆ లైన్ అంత చదివేసేయండి. టిఎల్వి నాకు హెల్ప్ చేయండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మనం కనుగొన్నాము ఫైనల్గా. అయితే ఏ రూపంలో ఉన్నది అది? బాడీ, దీని మీద జీవం అనే నేనే మార్గము సత్యము. సో జీవమును ధరించుకోవాలంటే ఎవరిని ధరించుకోవాలి? నువ్వు వర్డ్ని, వాక్యమును. సో ఆ వాక్యమును ధరించుకోవాలంటే ఆ వాక్యమును ఏమంటున్నారు? టెబర్నకల్. అంటే యాక్చువల్గా మోసెసు, పాత నిబంధనలు మోసెస్ హెవెన్స్ ఓపెన్ అయినప్పుడు చూసినప్పుడు అతను చూసింది అక్కడ ఒక చెట్లు, ఆకులు, ఇవన్నీ కాదు. ఆయన చూసింది దేవుణ్ణి. ఆ దేవుణ్ణి వివరించడానికి ఇక్కడ టెబర్నకల్, ప్రత్యక్ష గుడారం ఆయన యాజ్ ఇట్ ఈస్గా వేశాడు. సో ఇప్పుడు అదే ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు మందసము, దాని అంతటికి చిహ్నమైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి మన మధ్యలో నివసిస్తాం. మన మధ్యలో అంటే నీకు నాకు మధ్యలో కాదు, మన మధ్యలో అంటే మనలో, నీ ఆత్మ, నీ శరీరము, నీ దేహము, వీటి మధ్యలో ఆయన టెబర్నకల్, ఆయన మందిరమై ఇందులో నివసిస్తున్నాడని అర్థము. అయితే క్వశ్చన్, మరి నేను ఎందుకు హెవెన్కి పోవాలి? ఇటర్నల్ లైఫ్ అక్కడ ఉందేమో. దేవుడు ఇక్కడ ఉంటే ఆ ఇటర్నల్ లైఫ్ అక్కడెక్కడ ఉంటుంది?
వాట్ కైండ్ ఆఫ్ ఫూలిష్ ఆన్సర్. మీరు చెప్పండి, దేవుడు నీలో ఉన్నాడు కదా, మరి నువ్వు నాకు ఎందుకు చనిపోవాలి? క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఎందుకు చావాలి? లైఫ్ అనేది ఇక్కడ ఉన్నది, జీవం అనేది ఇక్కడ ఉంది, వాక్యం అనేది ఇక్కడ ఉంది, దేవుడు అనేది ఇక్కడ ఉన్నాడు, అసలు ఎందుకు చనిపోవాలి? పోనీ ఇటర్నల్ లైఫ్ హెవెన్లోనే ఉన్నది. చదవండి ఇప్పుడు 17th చాప్టర్ వర్స్ 1 and 2 చదవండి. యేసు ప్రభువు ఏమని ప్రార్థన చేశారు చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ అంటే యేసు ప్రభువుని ఎవరైతే నమ్మారో, రక్షణ పొందారో వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్లీజ్, వారందరికీ ఆయన ఏమి ఇవ్వడానికి? నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం. అండ్ thou hast given him power over all flesh, over all spirits, all flesh, spirits flesh, ఆత్మల మీద అధికారం ఇచ్చిండా దేవుడు? ఏమని గట్టిగా చెప్పండి అండి. all flesh. ఒక్కలకు కూడా ఒక్క పీసు కూడా ఏను మళ్ళా ఏందండి ఆన్సర్ చెప్పకపోతే? దేని మీద పవర్ ఇచ్చింది? యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు దేని మీద పవర్ ఇచ్చాడు చెప్పాలి. దేని మీద? గివెన్ హిమ్ పవర్ ఓవర్ ఆల్ ఫ్లెష్. ప్రతి శరీరం మీద దేవుడు పవర్ ఇచ్చాడు. మరి దాంతో దేవుడు యేసుప్రభు వారు ఏం చేశారు? that he should give eternal life, that he should give eternal life to as many as thou hast given him. యేసు ప్రభు వారికి ఎంతమంది అయితే శిష్యులుగా విశ్వాసులుగా మారారో ఆ శరీరముల మీదనే కాదు దేవుడికి అధికారం ఇచ్చింది. యేసు ప్రభు వారికి సర్వ శరీరాల మీద అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. కానీ జీసస్ డిసైడ్ అయ్యాడు ఈ యొక్క ఎటర్నల్ లైఫ్, ఈ నిత్య జీవము ఎవరికి ఇవ్వాలి అని. ఎవరికి ఇవ్వాలంటే సర్వ శరీరులుగా ఉంది. అయితే సర్వ శరీరముతో హెవెన్కి పోగలమా? గట్టి చెప్పండి. అంటే శరీరంతో హెవెన్కి పోగలమా అంటే పోమన్నాం. పోము అంటే ఇటర్నల్ లైఫ్ శరీరానిక హెవెన్. అండి యు సీ, ఇటర్నల్ లైఫ్ ఎవరికి? ఇటర్నల్ లైఫ్ ఆత్మక. ఏమంటే ఇక్కడ చనిపోతే ఆల్రెడీ ఇటర్నల్ లైఫ్కి వెళ్తున్నావు. ఆల్రెడీ ఇప్పుడు శరీరం చచ్చిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ కాదుగా చచ్చిపోయేది, అది బ్రతుకుతూనే ఉంటుంది కదా. మరి బతకాల్సింది ఏది? శరీరం. మరి ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం దేనికి కావాలి? సో యేసు ప్రభువుని ఎంతమంది నమ్మారో వాళ్ళందరూ ఒకప్పుడు వాక్యము శరీరధారే టబర్నకల్ ఇక్కడ ఉంటే అదే టబర్నకల్ మనకిస్తే అగైన్ వీ కెన్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. That's the heaven. No need of going to heaven. Heaven is coming down. Heaven కి పోవడం సిన్ను. Heaven ని భూమి మీదకి తీసుకురావడం పవిత్రత, పరిశుద్ధత. Who said that? Why should I go? Where should I go? What's the reason? Who are you? Why are you? What are you? కాదు, ఆయన నా దగ్గరకు వచ్చి నాలో నివసిస్తాను, ఇది నేను దేవాలయంగా చేసుకున్న, నేను ఇక్కడ ఉంటాను, నాకు దేవుడు పవర్ ఇచ్చాడు, తండ్రి అయిన దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. పొరపాటు నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, ఈ మోటలు బాడి ఈ మర్త్యమైన చచ్చిపోతుందేమని చెప్పి దానికి ఇటర్నల్ లైఫ్ ఆశ
అయిన దేవునికి మహిమ వచ్చినట్టు అది పవర్, అది ఇటర్నల్ లైఫ్. దట్స్ ది ఇటర్నల్ లైఫ్. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు, అంటే పరలోకంలో చిత్తము ఆల్రెడీ నెరవేరుతుంది. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. హెవెన్లో ఆయన విల్లు నడుస్తున్నది. అయితే దేవుడు ఏమన్నా, నేను హెవెన్ని ఎర్త్ని సృష్టించిన, ఇప్పటి వరకు హెవెన్ని మింగేసిన, ఇక భూమిని మింగేసేది ఉన్నది. దట్స్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దట్స్ ద ఇటర్నల్ పవర్. God is dwelling in among us, tabernacle.